శివుడు శ్మశానంలోనే ఎందుకుంటాడు అంటే ఏం చెప్తారు నీ మనకి? త్రిమూర్తులు, సృష్టికర్త బ్రహ్మగారు ఏం చేశారు? మనల్ని సృష్టించారు. వెళ్ళండిరా, వెళ్ళండి అన్నాడు. మనం వచ్చాం ఇక్కడికి. మరి వచ్చే అంత మాత్రం సరిపోదుగా, మనకి అన్నీ కావాలి కదా, స్థితి కావాలిగా. అందుకని ఎవరు వచ్చారు? విష్ణువు వచ్చారు. వచ్చి స్థితికర్తనిగా మనం విష్ణువుని అనుకుంటాం కదా, ఆయన ఏం చేశారు? మనకి స్థితిని కల్పించారు. బాగుంది. మరి చివరిగా ఎవరండి? లయకర్త, పరమేశ్వరుడు కదా. మరి ఆయన ఏం చేయాలి? లయం చేసుకుంటాడు కదా ఆయన మనల్ని ఆయనలో లయం చేసుకున్నాడు. అంటే త్రిమూర్తులు, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ఆయనే ప్రళయకర్త అని కూడా అంటారు కదా. ఆయన లయకర్త కదా. మరి మనం పుట్టాం, బ్రహ్మదేవుడు పుట్టించాడు మనల్ని, బాగుంది. తర్వాత మనం వచ్చాం విష్ణుమూర్తికి, ఇక్కడ మనకు స్థితిని కల్పించాడు. మరి ఈశ్వరుడు లయం చేసుకున్నాడు. లయం అయిపోయిన తర్వాత అంటే మనం ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఈ జీవుడు ఎక్కడికి? ఈ జీవుడు మటుకు మళ్ళీ మనం చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాప పుణ్యాలను అనుసరించి మరి ముక్తి, మోక్షమా, ఇంకో జీవుడిలోకి ప్రవేశించడమా, ఇదంతా తర్వాత సంగతి. కానీ ఈ దేహం ఏదైతే ఉందో, ఈ జీవుడు వచ్చి దేహంలోకి ఏర్పడ్డాడు కదా. మనం చేసినటువంటి సంచిత ఆగామిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని బట్టి మనకి ఈ దేహం అనేటటువంటిది వచ్చింది కదా. మరి ఈ జీవుడు ఈ దేహాన్ని వదిలేటటువంటి సమయం వచ్చేసింది. ఈ జీవుడికి నేను ఇందాకే చెప్పా, మరి జీవన్ముక్త అదేమిటా అనేటటువంటిది మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలను బట్టి మనకి వస్తూ ఉంటుంది. మరి ఈ దేహం కాల్చాలిగా, కాల్చకపోతే ఎట్లా? ఉంచుకోలేరుగా. ఒక్కరోజు ఉంచితేనే పక్కింటి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి, మీరు ఎప్పుడు తీసుకెళ్తారండి అని అడుగుతారు కదా. మరి ఎక్కడికి తీసుకెళ్ళాలి? శ్మశానానికి తీసుకెళ్తారు కదా. మరి లయం చేసుకునేవాడెవడు? పరమేశ్వరుడు కదా. నాయనా, నేను నీకోసం నీకంటే ముందు వచ్చి ఇక్కడ నేనున్నాను, ఏమీ వచ్చేది మనతో ఏమి ఉండదని నీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను అని చెప్పి మనకంటే ముందెళ్ళి ఆయన అక్కడ ఆ రుద్రభూమిలో కూర్చొని ఉంటాడనమాట ఎప్పుడూ కూడా. ఎందుకని? తనలో లయం చేసుకోవటానికి. అందుకు పరమేశ్వరుడు ఎక్కడుంటాడయ్యా అంటే శ్మశానంలో ఎందుకు ఉంటాడంటే ఇందుకే ఉంటాడు. లయకర్త కదా. మనల్ని ఆయనలో లయం అంటే కలపటం, ఆయనలో కలుపుకోవటానికనే ఏదైతే ఈ దేహం కాల్చబడుతుందో అక్కడికే ఆ రుద్రభూమిలో ఆయన ఉండటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది.